స్టార్ట్ చేద్దామా? రైట్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది, మీకు ఆల్రెడీ ఇచ్చిన మార్క్ ఇది చూడండి. A passage is given with 5 questions. Following it, read the passage carefully and choose the best answer to each question out of the 4 alternatives. A pioneering scheme has been started recently in Southampton on England's south coast to educate motorists who have been convicted of drunk driving. Drunk driving అంటే తెలిసిందే కదా, తాగి డ్రైవింగ్ చేశారు అని చెప్పి నేరం మోపబడిన వాళ్ళు, నేరం మోపబడి శిక్ష అనుభవించిన వాళ్ళు, కన్విక్టెడ్. ఎడ్యుకేట్ చేయడం కోసం ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ఎక్కడ? ఇంగ్లాండ్ యొక్క సౌత్ కోస్ట్ లో, సౌతాంప్టన్ లో. ది పెనాల్టీ ఫర్ డ్రంక్ డ్రైవింగ్ మైట్ బి ద లాస్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఏ హెవీ ఫైన్. డ్రంక్ డ్రైవింగ్ పెనాల్టీ ఏంటి? డ్రైవింగ్ లైసెన్స్ పూర్తిగా పోవడం లేదా హెవీ ఫైన్ కూడా. బట్ కానీ అండర్ ద న్యూ స్కీమ్, కొత్త స్కీమ్ లో కన్విక్టెడ్ డ్రైవర్స్ డు నాట్ పే ద ఫైన్. ఈ స్కీమ్ లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఫైన్ కట్టరంట. మరి ఏం చేస్తారు? ఇన్స్టెడ్ దే హావ్ టు అటెండ్ 8 ట్రైనింగ్ సెషన్స్, 1 a week, ఆర్గనైజ్డ్ బై లోకల్ అథారిటీ ప్రొబేషన్ సర్వీస్. లోకల్ అథారిటీ ప్రొబేషన్ సర్వీస్. ఎవరైతే డ్రంక్ డ్రైవింగ్ లో దొరికిపోతారో వాళ్ళు ఫైన్ కట్టకుండా ఏం చేస్తారు? ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అవుతారు. వారానికి ఒకటి చొప్పున 8 ట్రైనింగ్ సెషన్స్ అవుతాయంట. ఈ లోకల్ అథారిటీ ప్రొబేషన్ సర్వీస్ వాళ్ళు చేసేదానికి అటెండ్ అవుతారు. Designed to demonstrate the damage alcohol can do, the scheme was devised by senior probation officer John Cook. ఆల్కహాల్ ఎంత డ్యామేజ్ చేస్తుంది మనకి అనే విషయాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తూ ఆ స్కీమ్ నడుస్తుంది. ఇది ఎవరు డివైస్ చేశారు? సీనియర్ ప్రొబేషన్ ఆఫీసర్ జాన్ కుక్. జాన్ కుక్ దీన్ని డివైస్ చేశారు. డివైస్ అంటే ప్లాన్ చేసి, ఈ స్కీమ్ ని ప్లాన్ చేసింది ఆయన అని అర్థం. He said, అతను అన్నారు ఏమని? About a quarter of the people who came to him had a drink problem. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక 25%, 1/4 డ్రింక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, బట్ హ్యాడ్ నాట్ రియలైజ్డ్ హౌ మచ్ దే వర్ డ్రింకింగ్. ఎంత తాగుతున్నారో తెలియకుండా తాగేస్తున్నారు మహానుభావులు. అలాంటి వాళ్ళు అనమాట. One way of getting the message across was to make the drivers pour out their usual ration of alcohol and then measure it. విషయం వాళ్ళకి తెలియాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడైనా సరే వాళ్ళు ఎంత తాగుతారో అది మెజర్ చేసి వాళ్ళకి వేయాలి. నీకు ఎంత అవుతావో నీకు తెలుస్తుందా? కౌంట్ చేసి మెజర్ చేసి వాళ్ళకి ఇవ్వడం. అంటే నువ్వు ఎంత తాగుతావు అని చెప్పి రియలైజేషన్ వస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ పోర్స్ అవుట్ నాట్ ఎ సింగిల్ మెజర్ బట్ ఎ డబుల్ అట్లీస్ట్. An example of how easy it is to have more than just one drink and to encourage other people to do the same. Okay, ఒక మెజర్ అంటే మనకు అంటాం ఒక కప్ అని ఆ సెన్స్ లో, ఒక పెగ్ అని ఆ సెన్స్ లో వాడినట్టుగా ఉన్నారు. ప్రీతం బాగా అలవాటు ఉండటం అంటే చెప్పాడు పెగ్. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ పోర్స్ అవుట్ నాట్ ఎ సింగిల్ మెజర్ బట్ ఎ డబుల్ అట్లీస్ట్ అంటే అర్థమేంటి చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఒక పెగ్ కాదు, కనీసం 2 పెగ్గులు తాగుతున్నారు. An example of how easy it is to have more than just one drink and to encourage other people to do the same. బట్ ఏమవుతుంది మనకి? ఒక మోర్ దాన్ 1 డ్రింక్, ఒక పెగ్ కంటే ఎక్కువ తాగడం ఎంత ఈజీ, మరియు పక్కన కూడా ఎంకరేజ్ చేయడం ఎంత ఈజీయో దీనివల్ల తెలుస్తుంది. The instructors on the course are giving clinical evidence of the effects of alcohol on the body and brain. వాళ్ళేమో బాడీ మీద మరియు బ్రెయిన్ మీద ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళు ఎవిడెన్స్ ఇస్తున్నారండి క్లినికల్ గా. అంటే ఇంతకుముందు ఎవరెవరికి వచ్చింది, ఏ జబ్బులు వచ్చాయి. The sober truth is that drinking badly affects driving skills. First thing ఏంటి? డ్రైవింగ్ స్కిల్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. Although the drinker might like to believe otherwise, డ్రింకర్ ఒప్పుకోడు, నేను ఎంత తాగినా స్టడీ అంటాడు, కానీ ఒప్పుకోడు. నిజం ఏంటంటే డ్రైవింగ్ స్కిల్స్ అది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. అది అసలు విషయం. చిన్న ప్యాసేజ్ ఎస్ఎస్సి అడ్వాంటేజ్ ఇదే. చిన్న బుల్లి ప్యాసేజ్లు ఉంటాయి, చాలా ఈజీగా మనం రాసేయచ్చు. అర్థమైపోయింది కదా? చూడండి. ద ట్రూత్ ఈస్ దట్ ఆల్కహాల్ ఏం చేస్తుంది? డస్ నాట్ ఎఫెక్ట్ ది బాడీ బట్ ఓన్లీ ద బ్రెయిన్. బాడీని ఎఫెక్ట్ చేయదు, బ్రెయిన్ మాత్రం ఎఫెక్ట్ చేస్తుందంట. ఎఫెక్ట్స్ ఓన్లీ ద బ్రెయిన్.
affects the body and the brain, has no effect on body and brain. మీరే చెప్పండి. ఆన్సర్ ఏంటి? సి. ఈజీయే కదా, బాడీని మరియు బ్రెయిన్ని రెండింటిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మోస్ట్ డ్రైవర్స్ స్టార్ట్ ఆఫ్ విత్ అట్లీస్ట్ ఒక పెగ్గ, రెండు పెగ్గల? రెండు. ఒకటా రెండా? రెండు, మినిమం రెండు. ఒకటి అనుకుంటారు కానీ మినిమం రెండు వేసేస్తున్నారు అందరూ. డబుల్ మెజర్. రైట్. ద ప్రాబ్లమ్ విత్ ఎ క్వార్టర్ ఆఫ్ ద పీపుల్ హూ వెంట్ టు జాన్ కుక్ వాజ్, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఒక 1/4 మెంబర్స్ యొక్క ప్రాబ్లం ఏంటి చెప్పండి మీరే. ఎంత తాగుతున్నారో తెలియకుండా తాగేస్తున్నారో సెంటెన్స్ వాడారు, గుర్తుందా? ఎంత తాగుతున్నారో, డిడ్ నాట్ నో హౌ మచ్ దే వర్ డ్రింకింగ్. ఎంత తాగుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు, కుమ్మేస్తున్నారు అందరూ. దే డిడ్ నాట్ నో హౌ మచ్ దే వర్ డ్రింకింగ్. స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్రమ్ ది ప్యాసేజ్. శాంతి, నీకు అర్థమవుతుందా? ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫాస్ట్ లెట్ మీ నో. ఓకే, ఫైన్. జాన్ కుక్ డివైజ్ ద స్కీమ్. డివైజ్ అంటే అర్థం ఏంటి? ప్లాన్ చేశారు, ఈ స్కీమ్ ని తయారు చేశారు. దేనికట? యాజ్ ఎ డెమాన్స్ట్రేషన్ టెక్నిక్ ఫర్ డ్రైవింగ్, టు డెమాన్స్ట్రేట్ ది క్వాలిటీ ఆఫ్ ఆల్కహాల్, టు షో దట్ సౌతాంప్టన్ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ డ్రైవర్స్, టు ప్రూవ్ దట్ ఆల్కహాల్ డస్ ఇన్ఫ్లుయెన్స్ డ్రైవింగ్. ఆల్కహాల్ డ్రైవింగ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పడం కోసమే కదా చేశారు. ఆల్కహాల్ వల్ల డ్రైవింగ్. మనం చూడండి, ప్యాసేజ్ వెనక్కి తిరిగి చూడట్లేదు కానీ చేయగలుగుతున్నాం. ఈజీ ప్యాసేజ్, సరిగ్గా కాంప్రహెండ్ చేస్తే చాలా ఈజీగా మనం లాగించేయచ్చు. ది సౌతాంప్టన్ స్కీమ్ రిక్వైర్స్ కన్విక్టెడ్ డ్రైవర్స్. ఈ స్కీమ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన వాళ్ళు ఏం చేయాలి? హెవీ ఫైన్ కట్టాలా? 8 డ్రైవింగ్ సెషన్స్ 1 a వీక్ అటెండ్ అవ్వాలా? ప్రొబేషన్ సర్వీసా? సరెండర్ డ్రైవింగ్ లైసెన్సా? ఏం చేయాలి? ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అవ్వాలి. ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అవ్వాలి. వారానికి ఒకటి చొప్పున 8 ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ అవ్వాలి. ఇంప్రూవ్ ద బ్రాకెటెడ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. చూడండి, ద టీచర్ ఆస్క్డ్ దెమ్, దీన్ని ఇంప్రూవ్ చేయాలి. టు స్టాప్ రైట్ యాజ్ సూన్ యాజ్ ద పియన్ లాంగ్ ద బెల్. ఆస్క్ దెమ్ టు స్టాప్ రైట్, స్టాప్ రైటింగ్, స్టాప్ రైటింగ్. ఓకే, మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. ఇది ఆల్రెడీ చాలా మంది చెప్పాను, కొత్త వాళ్ళు ఇంట్రెస్టింగ్, బాగుంటుంది అది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం చెప్పండి? ఐ హావ్ స్టాప్డ్ స్మోకింగ్, ఐ హావ్ స్టాప్డ్ టు స్మోక్. ఒకేలా అనిపిస్తున్నాయి కదా? స్మోకింగ్ చేయడం కోసం ఆగాను, స్మోకింగ్ ఆపాను. వెరీ గుడ్. దీని అర్థం ఏంటి? స్మోకింగ్ చేయడం కోసం ఆగాను. ప్రాబబ్లీ నేను వాకింగ్ చేస్తున్నాను లేదా జాగింగ్ చేస్తున్నాను, ఓకే, మధ్యలో స్మోక్ చేద్దామని ఆగాను. అప్పుడు ఐ హావ్ స్టాప్డ్ దేనికి? టు స్మోక్. తాగడం కోసం ఆగాను. ఐ హావ్ స్టాప్డ్ స్మోకింగ్, తాగడం మానేసా, స్మోకింగ్ అనేది మానేశాను, పొగ తాగడం మానేశాను. దాని మీనింగ్ ఇది, దీని మీనింగ్ ఇది. అర్థమైందా? ఒకేలా కనిపిస్తున్నప్పటికీ డిఫరెన్స్ ఇన్ మీనింగ్. అందరికీ అర్థమైందా చెప్పండి? ఇక్కడ ఆన్సర్ ఏంటి? ద టీచర్ ఆస్క్డ్ దెమ్ టు స్టాప్ రైటింగ్ యాజ్ సూన్ యాజ్ ద పియన్ లాంగ్ ద బెల్. ఇక్కడ ఏదో తప్పు ఉంది. విషయం ఏంటి? టు స్టాప్ రైటింగ్, రైటింగ్ ఆపడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాప్ తర్వాత ఇలా V1 రాదు, స్టాప్ తర్వాత V1 అలా డైరెక్ట్గా రాదు. యూ స్టాప్ డూయింగ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్టాప్డ్ ఈటింగ్ డిన్నర్.
ఐ స్టాప్డ్ ఈటింగ్ సప్పర్ తినడం నేను మానేశాను. సప్పర్ అంటే లాస్ట్ మీల్ని సప్పర్ అంటారు, ఈవినింగ్ తీసుకున్నదని డిన్నర్ అంటారు. సో పొట్ట పెరిగిపోతుందని చెప్పి నేను నైట్ తినడం మానేశాను. యాక్చువల్గా కొంచెం ఏదో ఫ్రూట్స్ ఇలాంటివి ఏవో తింటున్నాను. అప్పుడు ఏమంటాను, ఐ స్టాప్డ్ ఈటింగ్ డిన్నర్, ఐ స్టాప్డ్ ఈటింగ్ సప్పర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ ఎల్స్ ఐ స్టాప్డ్ ఈటింగ్ ఫుడ్ అట్ నైట్. ఇప్పుడు ఎట్ వచ్చింది కదా, ఈ విషయం చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో. ఇన్ను ఎట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది మీకు. యు నో దిస్ రైట్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్. సో ఒక్కొక్క దాని ముందు ఇన్ పెట్టాలి లేదా ఎట్ పెట్టాలి. ఏం పెట్టాలి చెప్పండి. డాన్ దగ్గర ఇన్ అంటానా ఎట్ అంటానా, మీరే చెప్పండి. డాన్ అంటే అర్థం ఏంటి? సూర్యోదయం అవుతుందన్నగా వచ్చేదాన్ని డాన్ అంటాం. ఇక్కడ ఏంటి, ఎట్టా ఇన్నా? ఎట్. ఎందుకు? గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ వన్ థింగ్, స్పెసిఫిక్ పాయింట్. టైంలో ఒక స్పెసిఫిక్ పాయింట్ మనం రిప్రజెంట్ చేసినప్పుడు యూజ్ ఎట్. స్పెసిఫిక్ పాయింట్ రిప్రజెంట్ చేసినప్పుడు యూజ్ ఎట్. డాన్ అనేది ఒక స్పెసిఫిక్ పాయింట్ జస్ట్ అబౌట్ సన్ రైజ్. సన్ రైజ్ జరగడానికి ముందు, అంటే సన్ పూర్తిగా రైజ్ అవ్వడానికి ముందు ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది మీకు ఆకాశం. సన్ వస్తున్నాడు అని అనిపిస్తుంది. ఆ టైం మనం డాన్ అంటాం. అది ఒక స్పెసిఫిక్ ప్రిసైజ్ పాయింట్ ఆఫ్ టైం. ప్రిసైజ్ పాయింట్ ఆఫ్ టైం అన్నప్పుడు మనం ఏం చెప్పాలి, ఎట్ వాడాలి. అలా కాకుండా మార్నింగ్ అని చెప్పినప్పుడు అది ఒక స్పెసిఫిక్ పాయింట్ కాదు. మార్నింగ్ అంటే ఎప్పటి నుంచి, సన్ రైజ్ నుంచి నూన్ వరకు, ఈ పాయింట్ నుంచి ఈ నూన్ వరకు కూడా మార్నింగే. ఇట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, నాట్ జస్ట్ ఏ స్పెసిఫిక్ పాయింట్. సో ఇన్ ద జనరల్గా ఆర్టికల్ కూడా వస్తుంది, ఇన్ ద మార్నింగ్. ఎట్ ద డాన్ అనకూడదు, ఎట్ డాన్, ఇన్ ద మార్నింగ్. నూన్కి ఏం చెప్పండి, ఎట్టా ఇన్నా? ఎట్. ఎందుకంటే నూన్ అనేది ఏంటి, 12 PM. ఇది ఒక స్పెసిఫిక్ పాయింట్, 12 PM నూన్. ఇది ఆఫ్టర్నూన్, 12 తర్వాత. సో ఇది ఒక పీరియడ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్. ఇది సూర్యాస్తమయం టైం, ఎట్ డస్క్. నైట్కి వచ్చేసరికి ఎట్ అనే అంటాం. మనం రాత్రంతా అనుకుంటాం చూడండి, మనం మెలకువగా ఉండే చిట్ట చివరి క్షణమే నైట్. గుడ్ నైట్ అంటారు ఎప్పుడైనా. గుడ్ నైట్ అంటే అయిపోయింది, పడుకునే ముందు మాత్రమే గుడ్ నైట్. రాత్రి చీకటి పడింది కదా అని చెప్పి 7 అయ్యేసరికి గుడ్ నైట్ అని చెప్పకూడదు. ఎవరైనా కనిపిస్తే గుడ్ ఈవినింగ్ అనే చెప్పాలి. అంటే ఈవినింగ్ అనేది పీరియడ్. ఈవినింగ్ అనేది ఈ సాయంత్రం డస్క్ అయినప్పటి నుంచి, ఇది ఇక్కడ పెడితే బెటర్. ఈ డస్క్ నుంచి మళ్ళీ అర్ధరాత్రి వరకు. అర్ధరాత్రి అంటే ఇన్ ద సెన్స్ మనం పడుకునే టైం వరకు ఈవినింగే. ఈ పీరియడ్ అంతా ఈవినింగ్, ఈ పీరియడ్ అంతా ఆఫ్టర్నూన్. ఇలా పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఏం పెడతాం, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద మార్నింగ్, ఎట్ డాన్, ఎట్ నూన్, ఎట్ డస్క్, ఎట్ నైట్. నైట్ అంటే ఒక్కొక్కరికి ఒకటి, ఎప్పుడు పడుకుంటావో అది నీకు నైట్. క్లియర్? డౌట్ ఉందా? I and my parents live together. చెప్పండి. ఆన్సర్ చూడండి, ఎప్పుడైనా సరే నేను అని మనం స్టార్ట్ చేసాం అనుకోండి, ఇఫ్ యూ స్టార్ట్ విత్ నేను, అది అహంకారాన్ని చూపిస్తుంది, గర్వాన్ని చూపిస్తుంది. నేను అని చెప్పి మొదలు పెట్టకూడదు.
మా అమ్మ నాన్నలు మరియు నేను నా అనేది ముందు రాకూడదు. సో ఏం చెప్పాలి? మై పేరెంట్స్ అండ్ ఐ లివ్ టుగెదర్. మా అమ్మ నాన్నలు మరియు నేను కలిసి ఉంటాము. ఐ అండ్ మై పేరెంట్స్, ఐ అండ్ మై ఫ్యాకల్టీ అలా అనుకోండి. మై ఫ్యాకల్టీ అండ్ ఐ. అండ్ మీ కాదు, గుర్తుపెట్టుకోండి, మీ కాదు. చాలా మంది అనుకుంటారు మీ అండ్ మై పేరెంట్స్ అంటారు. కామన్ మిస్టేక్ ఇది, మీ అనుకోవడం. ఎందుకు కాదు? మీ ఈజ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్, ఐ ఈజ్ సబ్జెక్ట్ ప్రొనౌన్. ఇక్కడ మనం సబ్జెక్ట్ లాగా వాడుతున్నామో ఆబ్జెక్ట్ లాగా వాడుతున్నామో చూడండి. ఇక్కడ ఇది లివ్ అనేది వర్బ్ కదా, దీని ముందు ఉన్నది సబ్జెక్ట్. అది సబ్జెక్ట్ లాగా కర్త లాగా వాడుతున్నాం. కర్త లాగా వాడినప్పుడు ఐ వాడతాం, ఆబ్జెక్ట్ లాగా వాడినప్పుడు మీ వాడతాం. ఇక్కడ ఏం పెడతారు? ఇక్కడ ఆబ్జెక్ట్, హీ హిట్ మీ అండ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ని మరియు నన్ను కొట్టాడు. మీ ఆబ్జెక్ట్ కేసు వచ్చినప్పుడు మీ, సబ్జెక్ట్ కేసు వచ్చినప్పుడు ఐ. గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాక్సిమిటీతో సంబంధం లేదు, ఆ రూల్ వేరు. మెజారిటీ ఆఫ్, చూడండి ఇది ఏం రాయాలో చూడండి. మెజారిటీ ఆఫ్ డాష్ దట్ దేర్ మస్ట్ బి ఎ సన్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. ప్రతి ఇంట్లోనూ ఒక కొడుకు ఉండాలని చాలా మంది ప్రజలు నమ్ముతారు అనేది ఉద్దేశం. చెప్పండి ఏం పెడదాం? ద పీపుల్ బిలీవ్స్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బిలీవ్స్ రాంగ్లీ అంటామా? పీపుల్స్ అంటామా? రాంగ్లీ బిలీవ్స్ అంటామా? మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రాంగ్లీ బిలీవ్ లేదా నో ఇంప్రూవ్మెంట్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఓకే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే అర్థం ఏంటి? ప్రజలలో అధిక భాగం, ప్లూరల్ కదా, ప్లూరల్. సో ప్లూరల్ వచ్చినప్పుడు వెర్బ్ ఏమవుతుంది? ఎస్ రాదు. ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, సో ఈ రెండు ఎగిరిపోతాయి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రాంగ్లీ బిలీవ్. రాంగ్లీ ఏంటి? యాడ్ వర్బ్. ఇది దేన్ని మోడిఫై చేస్తుంది? ఈ వర్బ్ ని మోడిఫై చేస్తుంది. బిలీవ్ అనే వర్బ్ ని ఈ యాడ్ వర్బ్ మోడిఫై చేస్తుంది. రాంగ్లీ బిలీవ్ దట్ దేర్ మస్ట్ బి ఎ సన్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. క్లియర్? ఇక్కడ చూడండి, మెజారిటీ ఆఫ్ పీపుల్ అనేది ప్లూరల్ కదమ్మా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేది ప్లూరల్. ప్లూరల్ కాబట్టి వర్బ్ ఏ వస్తుంది? బిలీవ్ అనే వస్తుంది. బిలీవ్స్ అని రాదు కదా. ఈ ఎస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? బిలీవ్స్ ఎస్ ఎప్పుడు వస్తుంది మనకి? సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, థర్డ్ పర్సన్ ప్లస్ సింగులర్ అయినప్పుడు ఎస్ వస్తుంది, లేనప్పుడు ఎస్ రాదు. బిలీవ్డ్ అని ఉంటే తప్ప అనేది క్వశ్చన్ వచ్చింది, కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాంటెక్స్ట్ పరంగా అక్కడ ఎలాగో అది లేదు కాబట్టి కన్ఫ్యూజన్ లేదు. కానీ కాంటెక్స్ట్ పరంగా ఏంటంటే అలా నమ్మారు, నమ్ముతారు, నమ్ముతున్నారు. సింపుల్ ప్రెజెంట్. ప్రజలు నమ్ముతున్నారు, పీపుల్ బిలీవ్. బిలీవ్డ్ అన్నాం అనుకోండి, నమ్మారు, గతంలో చెప్పినట్టు. నమ్మారు. అప్పుడు ఏంటంటే మస్ట్ కి పాస్ట్ టెన్స్ రాయాలి. అలా నమ్ముతున్నారు అంటే ఇక్కడ జనాలు ఇది నమ్ముతున్నారు ఆ సెన్స్ లో. సింపుల్ ప్రెజెంట్. హిజ్ అపాయింట్మెంట్ యాజ్ కోచ్ ఈజ్ యెట్ అనదర్ డాష్. ఇది మీకు తెలిసిందే, ఫెదర్ ఇన్ హిజ్ క్యాప్ అంటారు, మనం వినుంటారు. ఫెదర్ ఇన్ హిజ్ క్యాప్ అంటే తన
తన అచీవ్మెంట్స్ లో అదొకటి. కలికితురాయి అని చెప్పి అంటారు చూడండి, కలికితురాయి అనే పదం పెట్టాం. తన ఎన్నో అచీవ్మెంట్స్ లో ఇదొకటి. feather, yet another feather in his cap. ఓకే, మనం గర్వపడే ఒక అద్భుతమైన అచీవ్మెంట్ అనే దానికి ఫెదర్ ఇన్ హిస్ క్యాప్. ఇడియం ఇది, ఇట్స్ అన్ ఇడియం. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ అపాలజైజ్డ్ యెట్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రామర్ పాయింట్ ఇది. ఇది మీకు బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా హెల్ప్ అవుతుంది. రిమెంబర్, బోత్ ఎప్పుడు నెగిటివ్ లో వాడరు. చూడండి, బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ అపాలజైజ్డ్ అని పెట్టామనుకోండి, ఇద్దరు అపాలజైజ్ చేశారు. ఇది గ్రామటికల్లీ కరెక్ట్. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ అపాలజైజ్డ్, ఇద్దరు అపాలజైజ్ చేశారు. ఇద్దరులో ఎవరు చేయలేదని చెప్పాలనుకోండి, బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ అనకూడదు. ఏమనాలి? నెయిదర్ ఆఫ్ దెమ్ హ్యాస్ అపాలజైజ్డ్. నెయిదర్ ఆఫ్ దెమ్ హ్యాస్ అపాలజైజ్డ్, లేదా నన్ ఆఫ్ దెమ్ అని కూడా అనొచ్చు. ఇక నన్ ఆఫ్ ద టూ అన్నాడు, నెయిదర్ ఆఫ్ దెమ్ అనేది బెటర్. బోత్ ఆఫ్ దెమ్, నెయిదర్ ఆఫ్ దెమ్, ఇద్దరులో ఎవరు కూడా. ఇక్కడ చూడండి, హ్యాజ్, నెయిదర్ ఆఫ్ దెమ్ అంటే ఇద్దరులో ఎవరు కూడా, ఇద్దరులో ఎవరు కూడా అని అర్థం. ఇద్దరులో ఎవరు కూడా అపాలజైజ్ చెయ్యలేదు. నెయిదర్ ఆఫ్ దెమ్ హ్యాస్ అపాలజైజ్డ్. మోర్ దాన్ టూ కి నన్న, నెయిదర్ ఆఫ్ దెమ్. Unfortunately, banks have lended. Easy. Answer ఏంటి? lended అనే పదం లేదు. lent. lend కి V3 ఏంటి? lent. Unfortunately, banks have lent him crores of rupees. lend కి V3 ఏంటి? lent. ఎక్స్ట్రాపోలేట్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ట్రాపోలేట్ వెరీ ఈజీ, చెప్పొచ్చు. చూడండి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఒక కన్క్లూజన్ లాగడం, ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం. కన్క్లూజన్ కానీ ఏదైనా డెడ్యూస్. సిలాజిజమ్స్ లో మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఒకటి ఇస్తారు. యూ విల్ లాజికల్లీ డెడ్యూస్ ఎ కన్క్లూజన్. This is given information, you're trying to deduce a conclusion deduce చేస్తున్నారు. ఎక్స్ట్రాపోలేట్ అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం. డెడ్యూస్ అన్న సిమిలర్ మీనింగ్ వస్తుంది. వాసిలేట్ అంటే ఊగిసలాట. స్క్రపుల్ అంటే మన వాల్యూస్. స్క్రపులస్ అంటే వాల్యూస్ ని, ప్రిన్సిపల్స్ ని బాగా ఫాలో అయ్యేవన్నీ స్క్రపులస్ అంటారు. స్క్రపులస్ and someone who follows values, principles, strong principles in the way is scrupulous antaru. Scruple is a principle. Okay, vacillate అంటే ఊగిసలాడడం. అంటే ఒక మాట మీద ఒక దానిపైన నిలబడలేకపోవడం, ఊగిసలాడడం. ఊగిసలాట ధోరణి వాసిలేషన్ అంటారు. ఓకే, ఇన్కర్షన్ అంటే అర్థం ఏంటి? కట్. ఇన్కర్షన్ అంటే కట్. కట్ కాదు. ఇన్కర్షన్ అంటే కట్. కట్ అనే కదా నాకు గుర్తున్న మేరకు. ఇన్కర్షన్, అటాక్ అనే మీనింగ్ వస్తుంది. ఇన్కర్షన్ అంటే ఇన్వేజన్. హర్ట్ కాదు.
క్లోజెస్ట్ మీనింగ్ వస్తుంది. హట్ అంటే బాధించడం, రిట్రీట్ అంటే వెనక్కి వెళ్ళిపోవడం, కట్ అంటే కట్ చేయడం, ఇన్కర్షన్ అంటే ఇన్వేజన్. అంటే ఇప్పుడు మీకు గజ్నీ మహమ్మద్ దండెత్తాడు అంటాం చూడండి, అలాగనమాట. దానికి మరి దగ్గర మీనింగ్ వచ్చేసి ఇంకా ఏది కరెక్ట్గా లేదు, ఉన్న వాటిలో అగ్రెషన్కి వెళ్ళాలి తప్పితే ఏది దగ్గరలో లేదు. అగ్రెషన్ కరెక్ట్ వర్డ్ కాదు, కానీ ఉన్న వాటిలో ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు ఐ టెల్ యూ వన్ థింగ్. మీకు ఎమర్జెన్సీ రూల్స్ క్వాలిటీలో ఎమర్జెన్సీ ప్రావిజన్స్ చదివినప్పుడు రాస్తారనమాట. ఏ సందర్భాల్లో నేషనల్ ఎమర్జెన్సీ విధించవచ్చు అని చెప్పినప్పుడు దే విల్ హ్యావ్ ఎ ప్రావిజన్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అని చెప్పి రాస్తారు. ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆ సెన్స్ లో వచ్చి ఉంటుంది. ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే చైనా వాళ్ళు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ బార్డర్ దగ్గర హడావిడి చేశారు అనుకోండి, ఎక్కువగా మన లైన్ దాటి వచ్చేయడం, లోపలికి వచ్చేయడం, అగ్రెసివ్ బిహేవియర్ చూపించడం, కాల్పులు జరపడం, ఇలాంటిది ఎక్స్టర్నల్ అగ్రెషన్. అలాంటప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ విధించవచ్చు అని ఉద్దేశం. ఇక్కడ అగ్రెషన్ అంటే సంథింగ్ లైక్ ఇన్కర్షన్ ఆ మీనింగ్ లో వస్తుంది. ఎగ్జాక్ట్లీ కాదు, బట్ ఉన్న వాటిల్లో పెట్టుకోవాలంతే, కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ ఇన్కర్షన్ కి అగ్రెషన్ కాదు. ఇది ఈజీ. డైర్, ఈ పదం మీరు విన్నారు ఎప్పుడైనా? వీఆర్ ఇన్ డైర్ స్ట్రైట్స్. డైర్ స్ట్రైట్స్ అంటే చాలా డిఫికల్ట్ టైమ్స్ లో ఉన్నాము, క్రిటికల్ గా ఉన్నాము అని అర్థం. మీకు స్ట్రైట్ అంటే గుర్తుందా? స్ట్రైట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇది ఇండియా, శ్రీలంక, రెండింటి మధ్యలో దీన్ని ఏమంటాం? ఈ సన్నగా ఉంటుంది కదా అక్కడ దారం, ఇక్కడంతా సముద్రమే, ఇక్కడంతా సముద్రమే, ఈ రెండు భూభాగాలకు మధ్యలో ఉంది చూడండి జలసంధి. ఇక్కడ మీకు ఒక పెద్ద షిప్ ఇక్కడ ఫ్రీగా వెళ్తుంది, ఇక్కడ ఫ్రీగా వెళ్తుంది, కానీ స్ట్రైట్స్ దగ్గర కొంచెం ఇబ్బంది పడుతుంది. అంత ఈజీ కాదు, అంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉండదు కదా అక్కడ, సో కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట. దాని నుంచి వచ్చింది ఈ పదం డైర్ స్ట్రైట్స్ అని. అంటే అక్కడ ఇబ్బంది పడుతుంది, వీఆర్ ఇన్ డైర్ స్ట్రైట్స్ అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, క్రిటికల్ గా ఉన్నాము, సఫర్ అవుతాం అంటాం. క్రిటికల్, వీఆర్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ సంథింగ్ అంటారు. డైర్ నీడ్ అంటే చాలా ఎక్కువ నీడ్ లో ఉన్నాను, అవసరంలో ఉన్నాను అని అర్థం. అర్థమైందా? చూడండి స్పెల్లింగ్లు కరెక్ట్ గా ఉన్న స్పెల్లింగ్ ఏంటి? సింటిలేషన్, SCINTILLATI. చాలా మంది అడుగుతారు రీడింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని. ఓన్లీ వొకాబులరీ బట్టి కొట్టకుండా రీడింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీరు చదువుతున్నప్పుడే మీకు తెలియకుండా మైండ్ లో వర్డ్స్ రిజిస్టర్ అవుతాయి, వాటి స్పెల్లింగ్స్ కూడా రిజిస్టర్ అవుతాయి స్పెల్లింగ్స్. ఇఫ్ యూ కీప్ రీడింగ్ స్టఫ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, ఇమీడియట్ గా రిజల్ట్ కోసం ఎదురు చూడకండి. స్టార్ట్ డూయింగ్ ఇట్ డైలీ. మీరు 1 month 2 months అయిన తర్వాత రిలీజ్ అయిపోతారు, మీకు అది అలవాటు అయిపోతుంది, పెద్ద పెయిన్ ఉండదు, ఈజీగా వచ్చేస్తాయి. మీరు ఎప్పుడు కూడా ఇవాళ పెట్టి రేపటికి వచ్చే రిజల్ట్ కోసం చూస్తే కనిపించట్లేదు కాబట్టి వదిలేశారు అనుకోండి, 1 సంవత్సరం తర్వాత మరి ఇదే ప్రాసెస్కి వస్తారు, ఇబ్బంది పడతారు బాగా. సింటిలేషన్, చాలా మంది అలా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, అందుకే ఎర్లీగా ఇప్పుడు స్టార్ట్ అవుతున్న వాళ్ళందరికీ ముందే చెప్తున్నాను. అట్టరెన్స్ చెప్పండి, ఈజీ, మీరే చెప్పండి. అట్టరెన్స్, అట్టర్ ఫ్లాప్ అంటాం, వినుంటారు. ఆ మీనింగ్ వేరు, ఇది వేరే. అట్టర్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. యాజ్ ఎ వర్బ్ ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ మీనింగ్. సే, చెప్పడం, అనడం. అట్టర్ అంటే సే, అట్టరెన్స్. Passive voice, active voice. Does he respect his elders? మీరు చాలా ఈజీ, ఎందుకంటే మీరు రాయక్కర్లా, ఉన్న వాటిలో ఒకటి పిక్ చేయాలి, చాలా ఈజీ. అది ట్రిక్స్ లాగా చెప్తాను, ట్రిక్స్ అని కాదు, ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్తాను చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? హీ. వర్బ్ ఏంటి? రెస్పెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటి? హిజ్ ఎల్డర్స్ అనేది ఆబ్జెక్ట్. సో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి అక్కడ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. వర్బ్ ఏంటి? రెస్పెక్ట్. ఏ టెన్స్ లో ఉంది? డస్, ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. సో రెస్పెక్ట్ ఎలా మారాలి? రెస్పెక్టెడ్ గా మారాలి. ముందు బీ ఫామ్ ఉండాలి.
ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడ రెస్పెక్టింగ్ ఉంది, కొట్టేయండి. ఇది అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడేమో ఈ ట్యాగ్ పెట్టాడు, అవసరం లేదు. రెస్పెక్ట్స్ ఉంది కాదు. నేను చెప్పిన ఈ V3 ఉండాలనే లాజిక్ తోనే 2 ఎగిరిపోయాయి. ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పండి? ఆర్ హిజ్ ఎల్డర్స్ రెస్పెక్టెడ్ బై హిమ్ అయిపోయింది. బీయింగ్ ఎందుకు, ఎప్పుడు వస్తుంది బీయింగ్? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు బీయింగ్ వస్తుంది. ఐఎమ్ ఈటింగ్ మ్యాంగో అన్నాం అనుకోండి, ఏ మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటెన్ బై మీ. బీయింగ్ రిప్రజెంట్స్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్ కాదుగా ఇది, దాన్ని బట్టి ఇది రిజెక్ట్ చేసేయచ్చు. రిజెక్షన్స్ తోనే పెట్టేయచ్చు అన్ని, లేదా మీకు రూల్స్ తెలిసినా టకటక పెట్టేస్తారు. హీజ్ ఎల్డర్స్ ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది, రెస్పెక్టెడ్ బై హిమ్ ఆర్ రెస్పెక్టెడ్ బై హిమ్. క్వశ్చన్ ఫామ్ కాబట్టి ఆర్ ముందుకు వచ్చేసింది. ఎనీ డౌట్స్? ఓకే. హీ డజంట్ పే టిప్స్ ఎవర్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది? టిప్స్. టిప్స్ ని సబ్జెక్ట్ చేయండి. ఎక్కడ ఉంది టిప్స్? ఇక్కడ ఉంది. అయిపోయింది. ఆర్ నెవర్ పెయిడ్ బై హిమ్. పేకి V3 అంటే పెయిడ్ అయిపోయింది. డజంట్ నెగిటివ్ సెన్స్ కాబట్టి నెవర్ వచ్చింది. హీ డజంట్ పే టిప్స్ ఎవర్, టిప్స్ ఆర్ నెవర్ పెయిడ్ బై హిమ్. ఇక్కడ నాట్ లో ఉన్న నెగిటివ్, నాట్ ప్లస్ ఎవర్ కాస్త నెవర్ అయిపోయింది. రూల్ కింద బట్టి కొట్టకండి, మీనింగ్ తీసుకోండి, అర్థమైపోతుంది. ఇఫ్ యూ టేక్ ద మీనింగ్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్. డోంట్ ట్రై టు మెమరైజ్ ద రూల్. నాట్ ఇదైపోయింది, ఇది అదైపోయింది, అలా కాదు. నాట్ ఎవరు నెవర్ సరిపోయిందిగా. లాజిక్ పరంగా అతను ఎప్పుడు టిప్స్ పే చేయడు, ఎప్పుడు టిప్స్ పే చేయడు. టిప్స్ అనేవి అతని చేత ఎప్పుడు పే చేయబడవు. అయిపోయింది. అండర్స్టాండ్ ఇట్. తెలుగులో అనుకోండి, వెంటనే అయిపోతుంది. ఎనీ డౌట్స్? టెన్స్ చూడండి, మీకు ఇంకొక ట్రిక్ చెప్తాను. టెన్స్ చూడండి, ఇది ఏ టెన్స్ లో చెప్పండి? టెల్ మీ ద టెన్స్. డజంట్ పే ఏ టెన్స్? సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్. దీనికి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? బీ ఫార్మ్ ప్లస్ V3. ఏ బీ ఫార్మ్? ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, అంతే. ఈజ్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ V3. ఈ కాంబినేషన్ ఎక్కడ ఉందో చూడండి. ఎక్కడుంది? ఆర్ పెయిడ్. ఇక్కడ ఎలా ఉంది? బీను డన్ ఉంది, సో కాదు. ఇక్కడ ఏంటి? హ్యాజ్ బీను డన్ కాదు. హ్యాజ్ వచ్చింది కాదు. ఆర్ పెయిడ్ ఎక్కువ ఇంకెక్కడ లేదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్, ఇట్ ఈస్ ఈజీ టు పికప్. ఆల్వేస్ రిమెంబర్ దిస్. బీ ఫార్మ్ ప్లస్ V3 కాంబినేషన్ ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ అన్నప్పుడు ఏమొస్తుంది? ఈజ్ యామ్ ఆర్, ఈ మూడిట్లో ఒకటి ప్లస్ V3. కంటిన్యూస్ అనుకోండి, ఈజ్ యామ్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. బీయింగ్ ఎందుకు వచ్చింది? ఇట్ ఇండికేట్స్ కంటిన్యూస్ టెన్స్. అలా చాలా ఈజీ. ఐ ప్లే ఫుట్బాల్ విత్ మై ఫ్రెండ్స్ ఎట్ దట్ గ్రౌండ్. చెప్పండి. ఇక్కడ సబ్జెక్ట్ ఐ, వెర్బ్ ప్లే, ఫుట్బాల్ ఏమో ఆబ్జెక్ట్. సింపుల్ ట్రిక్ ఏంటి? సింపుల్ ప్రెజెంట్ లో ఉంది ఇది కూడా. సో ఈజ్ యామ్ ఆర్ ప్లస్ ప్లేడ్ V3. ఈ కాంబినేషన్ ఎక్కడ ఉంది? ఐ హ్యావ్ కొట్టేయండి, హ్యావ్ కొట్టేయండి, హ్యాస్ బీన్ కొట్టేయండి. నేను ఇన్ఫాక్ట్ నేను ప్యాసివ్ వాయిస్ మార్చడానికి కూడా ట్రై చేయలేదు. ఐఎమ్ నాట్ ఇన్ ట్రైంగ్ టు కన్వర్ట్ ఇట్ టు ప్యాసివ్ వాయిస్. అర్థమైందా? ఫాస్ట్ గా, అంటే తెలిసిన లాజిక్ తో ఎంత ఫాస్ట్ గా చేయొచ్చు. చాలా మంది అనుకుంటారు మీరు షార్ట్ కట్స్ చెప్పరు అని. ఎందుకంటే ఏం కావాలమ్మా షార్ట్ కట్? మిమ్మల్ని బట్టి కొట్టమని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. 3 ఆప్షన్స్ అలా చూసుకుంటూ కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. మెల్లగా దాన్ని ఫుట్బాల్ ఈజ్ ప్లేడ్, ఎందుకు నేను ఫ్రేమ్ చేయాల్సిన పని కూడా లేదు. ఫ్రేమ్ ఒక్కసారి వెరిఫై చేస్తాను అంతే. ఒక్కొక్క ఆప్షన్ చూసుకుంటూ వెళ్ళిపోవడం, కొట్టేయడం. ఫుట్బాల్ ఈజ్ ప్లేడ్ బై మీ విత్ మై ఫ్రెండ్స్ ఎట్ దట్ గ్రౌండ్. క్లోజ్. ఎనీ డౌట్స్?
ఓకే, రేపు మార్నింగ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్విజ్ ఉంటుంది. నా వీడియో చూసేసుకొని గ్రామర్ రివిజన్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వీడియో నైట్ చూడని వాళ్ళు చూసిన వాళ్ళు డైరెక్ట్గా క్విజ్ రాయండి. రేపు మార్నింగ్ 10 AM దీనిపైన క్విజ్ ఉంటుంది. ప్రతిరోజు ఒక గ్రామర్ క్విజ్ నేను అనౌన్స్ చేస్తాను క్లాస్లో. నైట్ అది చూసి మార్నింగ్ రాయండి. లాస్ట్ టైం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రాశారు, తర్వాత టెన్సెస్ రాశారు, ఇప్పుడు ఇది రాయండి. ఇది ఇడియమ్స్. బై ఏ లాంగ్ చాక్ అంటే మెజారిటీ అని అర్థం. మీకు ఇందులో అట్లీస్ట్ కొత్త గెస్ట్ చేయొచ్చు, లాంగ్ అని కనిపిస్తుంది కదా, మెజారిటీ. టు సెర్చ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. టు సెర్చ్ థరోలీ అండ్ కేర్ఫుల్లీ ఫర్ ఇన్ఫర్మేషన్. డెల్వ్ డీప్లీ అంటారు. సో ఆల్వేస్ వి యూజ్ దిస్ వర్డ్ డెల్వ్ డీప్లీ అంటే బాగా డీప్ గా ఇన్వాల్వ్ అవ్వడం, దూరడం. యూఆర్ ట్రైంగ్ టు డెల్వ్ డీప్లీ ఇంటూ ఇట్. డీప్ గా ఇన్వాల్వ్ అవ్వడం, దూరడం అని అర్థం. టు కట్ ఓపెన్ అండ్ ఎగ్జామిన్, ఈజీ కదా. డైసెక్ట్, కట్ చేసి ఓపెన్ చేసి ఎగ్జామిన్ చేయడం, డాక్టర్స్ చేస్తారు. ప్రొవైడింగ్ రిలీఫ్, ఇది చెప్పేయాలి మీరు, ఎన్నోసార్లు మాట్లాడడం. ప్రెసిడెంట్ యొక్క క్షమాపేక్ష పార్డనింగ్ క్రైమ్స్ లో వస్తాయి చూడండి, పార్డనింగ్ పవర్స్ లో. రిప్రీవ్, రెస్పైట్, ఈ రెండింటికి మీనింగ్స్ ఏంటి? రిలీఫ్, రిప్రీవ్. యాక్సిడెంటల్ గుడ్ ఫార్చ్యూన్, ఈజీగా పెట్టేస్తారు. యాక్సిడెంట్ గా జరిగిపోయింది. ఫ్లూక్ రా, వాడికి జాబ్ రావడం ఫ్లూక్ గా వచ్చింది వాడికి జాబ్. ఫ్లూక్. ఒక మంచి పదం చెప్పనా? సెరెండిపిటీ, విన్నారు ఎప్పుడైనా? ఇదే మీనింగ్. యాక్సిడెంటల్ గా వచ్చేసింది అంటాం. అనుకోని అదృష్టం, అన్ప్లాన్డ్ లక్, సెరెండిపిటీ. గుర్తుపెట్టుకోండి. తెలుగులో అనుకోని అదృష్టం సేమ్ మీనింగ్ వస్తుంది. మీరు ఏదైతే మీరు చూడకుండా, మీరు వెతకట్లేదు కానీ మీకు దొరికింది, వెతకకుండా మీకు దొరికింది అనుకోండి, సెరెండిపిటీ. ఎలా వచ్చిందంటే సెరెండిపిటీ, అనుకోకుండా జరిగింది. కొన్నిసార్లు మనం ప్లాన్ చేసినా జరగవు. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. అనుకున్నవన్నీ అవవు, అనుకోనివన్నీ ఆగవు. టు అఫీషియల్లీ టేక్ ప్రైవేట్ ప్రాపర్టీ టు సీజ్, ఈజీ. మనం మాట్లాడింది క్లాసుల్లో, హిందూ హెడ్లైన్స్ అనాలిసిస్ లో వచ్చింది ఇది. సీజ్ చేయడం, కాన్ఫిస్కేట్. టేక్ కేర్ అమ్మా. ఐప్యాడ్ ఛార్జింగ్ చాలా వరకు అయిపోయింది, 4% ఉంది, ఇక్కడ నాకు ఛార్జర్ కూడా లేదు. సో టేక్ కేర్, లెట్స్ క్యాచ్ అప్ టుమారో. మార్నింగ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్విజ్ మీ యాప్లో ఉంటుంది, రాసేయండి. బాయ్.